Namaskar, CEC second year English medium students. In this video, I am going to explain accounting subjects from the unit 2 consignment accounts. So ఈ వీడియోలో అయితే కన్సైన్మెంట్ అకౌంట్స్లో అన్సోల్డ్ స్టాక్ పైన కన్సైనర్ ఏ విధంగా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ చేసుకుంటాడో ఒకసారి అయితే ఈ విజువల్ అయితే చూద్దాం. మరి ఇక్కడ మనకైతే కన్సైన్మెంట్ అయితే యూనిట్ అయితే చూడవచ్చు. యూనిట్ 2 ఇదైతే మన క్వశ్చన్ పేపర్. ఈ క్వశ్చన్ పేపర్ మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చానండి. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఈ క్వశ్చన్ పేపరు అదేవిధంగా కీ పేపరు ఆన్సర్ బుక్లెట్ అవన్నీ డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. యాన్యువల్ ఎగ్జామ్లో 19th క్వశ్చన్ అండి ఇది అయితే. ఈ విధంగా అయితే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది ఏ విధంగా రాయాలో కూడా చూపెట్టానండి, ఇందులో అయితే ఉంది. తర్వాత నోట్స్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలో కూడా నేనైతే చూపెడుతున్నాను. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది వీడియో పాజ్లో పెట్టుకొని అయితే మీరు క్లారిటీగా అయితే చూసుకోవచ్చండి. సో ఒక ప్రాబ్లం అయితే మేము ఆల్రెడీ ఎపిసోడ్ 6కి అయితే వచ్చినాము. ఇప్పుడు లాస్ట్ ప్రాబ్లం అండి యూనిట్ 2 కన్సైన్మెంట్లో. 5 ఎపిసోడ్స్ చూస్తే సరిపోతుందండి. ఇది 6th ఎపిసోడ్. కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లము, ఇది ఈజీగా అండర్స్టాండ్ అయ్యే విధంగానైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు అయితే చూడండి కంపల్సరీ. ఒకసారి అయితే మనకు కంటెంట్ అనేది అర్థం కావాలి, ప్రాబ్లం క్వశ్చన్ అర్థం కావాలి. క్వశ్చన్ అయితే అర్థమయ్యే విధంగా లేట్ అయినా పర్లేదు, దాన్ని యాజ్ టీజ్గా అండర్స్టాండ్ చేసుకోవాలి ఎవ్రీబడి. ఒకసారి అయితే మీరు చూడండి క్వశ్చన్ ఏ విధంగా చదువుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు అయితే కంటెంట్ ఏం అర్థమవుతుందో ఒకసారి అయితే మీరు చూడండి. ఇక్కడ చూడొచ్చు అఖిల్ అనుడితోనే మీకు ఒక పర్సన్ అయితే ఇమాజినేషన్ రావాలండి. అఖిల్ అనుడితోనే ఈ విధంగా చూద్దాము. ఇక్కడ హైదరాబాద్ అఖిల్, ఇక్కడ ఒక పర్సన్ అసలు మీకు ఇమాజినేషన్ చేసుకోవాలి. ఏ చదివినా కూడా హైదరాబాద్తోనే హైదరాబాద్ గుర్తుకు రావాలి మీకు, అంతే సిటీ ఎలా ఉంటుందో. అఖిల్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్డ్ అంటే సరుకులను సెండ్ చేయడం అండి. కన్సైన్డ్ గూడ్స్ వర్త్ ₹20,000 టు హిస్ ఏజెంట్. అఖిల్ అట తన యొక్క ఏజెంట్, ఎవరు ఏజెంట్ పేరు ఏంటిది? అనిల్ అనుతోనే మీరు ఎవరినో ఒకరిని ఇమాజినేషన్ చేసుకోండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇతనే అనిల్ అనుకుందాం. ఎవరో ఒకరిని ఇమాజినేషన్ చేసుకోండి. అనిల్ ఆఫ్ కామారెడ్డి ఆన్ కన్సైన్మెంట్ అంటే ఇక్కడ చూడండి, కామారెడ్డిలో ఉన్న ఏజెంట్కి ₹20,000 గూడ్స్ అంటే సరుకులు. గూడ్స్ అంటే మరి ఏమైనా అనుకోండి, గూడ్స్ అంటే ఇవి కావచ్చు, సైకిల్స్ కావచ్చు, ఇది కావచ్చు, సెల్ ఫోన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు అండి. గూడ్స్ దట్ ఈస్ ద స్టాక్, సరుకులు. సో కామారెడ్డిలో ఉన్న అనిల్కి హైదరాబాద్లో ఉన్న అఖిల్ అయితే ₹20,000 సరుకు పంపించిండు. ఎందుకు పంపించిండు? సేల్ చేయమని పంపించిండు. వీళ్ళు ఏంది, ఒక కన్సైన్మెంట్ బిజినెస్ అండి ఇది. అంటే ఇక్కడ అఖిల్ ఏం చేస్తాడంటే తన యొక్క సరుకులు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఏజెంట్లకు పంపి అమ్మని చెప్తాడు. అమ్మడం వల్ల అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్న వినియోగదారులు ఎక్కువ పర్చేజ్ చేస్తారు. పర్చేజ్ చేయడం వల్ల అఖిల్కి ఎక్కువ లాభాలు వస్తాయి. దట్ ఈస్ ద బిజినెస్. సో ఎన్నో రకాలైన బిజినెస్లు ఉన్నాయి, అన్ని రకాలు ఇది ఒక టైప్ ఆఫ్ బిజినెస్. ఈ బిజినెస్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేసుకుంటారు, వాళ్ళకి ఎంత ప్రాఫిట్ ఇస్తుందో తెలుసుకోవడానికే, తెలియని విషయాలు తెలుసుకోవడానికే ఈ పుస్తకాల్లో ప్రింట్ చేసిల్లండి. సో అఖిల్ ఎవరు? యజమాని అంటే కన్సైనర్. ఎవరైతే గూడ్స్ సెండ్ చేస్తారో, కన్సైన్డ్ చేస్తారో వాళ్ళను కన్సైనర్ అంటారు. ఎవరైతే ఏజెంట్లు ఉంటారో వాళ్ళను కన్సైనీ అంటారు. ఓన్లీ కన్సైన్మెంట్ బిజినెస్లో పిలుచుకునే విధానం అండి ఇది. అఖిల్ స్పెంట్ ₹1,000 ఆన్ ట్రాన్స్పోర్ట్, ₹500 ఆన్ ఇన్సూరెన్స్. ఒక ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఏమో అఖిల్ అట ₹1,000 చెల్లించిండట, ₹500 ఏమో ఇన్సూరెన్స్ చెల్లించిండట. చెల్లిస్తే క్యాష్ అనేది పోతుందండి. ఇక్కడ చూడండి అఖిల్ దగ్గర ఉన్న ఈ సరుకులు హైదరాబాద్ నుంచి కామారెడ్డికి వెళ్ళాలంటే మరి ట్రాన్స్పోర్ట్ ద్వారానైతే ఎక్స్పెన్సెస్ అవుతాయి. అవి ₹1,000 అయినాయట. ఈ మార్గమధ్యంలో ఒకవేళ ఈ యొక్క గూడ్స్ అనేది ఫైర్ అయినా లేదంటే ఎవరైనా థెఫ్ట్ చేసినా కూడా మళ్ళీ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకు డబ్బులు చెల్లించాలంటే ముందుగానే ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాలి. మన యొక్క లైఫ్కి ఏ విధంగానైతే ఎల్ఐసి చేసుకుంటామో గూడ్స్ కూడా అదే విధంగా ఎల్ఐసి చేసుకుంటారండి. దట్ ఈస్ ద కంటెంట్, దట్ ఈస్ ద క్లారిటీ. నెక్స్ట్ చూడండి, అనిల్ సెంట్ ₹50,000 యాజ్ అడ్వాన్స్. సో అఖిల్ యొక్క ఏజెంట్ అనిల్ అట ₹5,000 అఖిల్కు అడ్వాన్స్ రూపంలో పంపిండట ముందే ఉంచుకోమని.
తర్వాత ఆఫ్టర్ 2 months అంటే 2 నెలల తర్వాత అఖిల్ రిసీవ్డ్ ద అకౌంట్ సేల్స్ యాజ్ ఫాలోస్. ఈ అఖిల్ కన్సైనార్ అనిల్ దగ్గర నుంచి అకౌంట్ సేల్స్ రిసీవ్ చేసుకున్నాడట. అకౌంట్ సేల్స్ అంటే ఈ అనిల్ ఈ యొక్క 20,000 రూపాయల గూడ్స్ని ఎంత కమ్మిండు, ఎంత ఖర్చు అయింది అని వివరాలను మొత్తం తెలుపుతూ పంపే ఒక స్టేట్మెంట్నే అకౌంట్ సేల్స్ అంటారు. సో అది ఏ విధంగా ఉంటారో మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకొని చూడవచ్చు. అందులో ఏమున్నదట, హాఫ్ ఆఫ్ ద గూడ్స్ వర్ సోల్డ్ ₹24,000. ఇక్కడ చూడండి 20,000 గూడ్స్లో హాఫ్ గూడ్స్ మాత్రమే, హాఫ్ అంటే 10,000 రూపీస్ గల ఓన్లీ 10,000 రూపీస్ గల గూడ్స్ను మాత్రము 24,000కు సోల్డ్ చేసిండట. నెక్స్ట్ ఏమన్నాడు, ₹24,000 ఆఫ్ విచ్ ₹4,000 సోల్డ్ క్రెడిట్. ఇక్కడ స్టూడెంట్స్ అయితే అండర్స్టాండ్ చేసుకోవాలి, ఈ 24,000లోనే 4,000 రూపీస్ ఏమో ఉద్దరకు క్రెడిట్ బేస్లో సోల్డ్ చేసిండట. క్రెడిట్ అంటే తర్వాత వసూలు చేసుకుంటాడు. అంటే 20,000 ఏమో క్యాష్ సోల్డ్, 4,000 ఏమో క్రెడిట్ సోల్డ్. సో ఏది ఏమైనా మంచిదే, మనకైతే టోటల్ సోల్డ్ అయితే 24,000. సో ఇందులో 24,000లోనే 4,000 ఉన్నాయి క్రెడిట్, అంటే తర్వాత వసూలు చేయాలి. ఇవంతా క్రెడిట్ అంటే ఉద్దరకిచ్చిన అన్నట్టు. సో ఈ 4,000 మీరు ఎక్కడ తీసుకోవద్దండి, 24,000 మాత్రమే తీసుకోవాలి లెక్కలో. నెక్స్ట్ నంబర్ బి, సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ వర్ ₹1,200. సో అనిల్ కూడా అమ్మేటప్పుడట అమ్మకపు ఖర్చులు సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ₹1,200 అయినాయట. ఓకే, ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. నంబర్ సి, బ్యాడ్ డేట్స్ టు బి అమౌంటెడ్ ₹400. ఈ 4,000 రూపీస్లోనట రాని బాకీలు, బ్యాడ్ డేట్స్ అంటే రాని బాకీలు అసలే రావు, ఒక ₹400 ఉన్నాయట. సో ఇవి మనం ఎట్లాగూ లెక్కలు తీసుకోం కాబట్టి ఈ బ్యాడ్ డేట్స్ టు బి అమౌంటెడ్ టు ₹400 కూడా మన లెక్కలో తీసుకోవద్దు. మీరు ఒకటే చెప్తున్నా, కన్ఫ్యూజ్ కావద్దు, ఇది తీసుకోవద్దు లెక్కలో, ఇది కూడా లెక్కలో తీసుకోవద్దు. ఇందులో మీకు కంటెంట్ అర్థం కావాలి అంతే, కంటెంట్ మాత్రమే అర్థం కావాలి. నెక్స్ట్ చూద్దాము డి, ఆర్డినరీ కమిషన్ ఏమో 8% అండ్ డెలిక్రెడరీ కమిషన్ ఏమో 2% ఆన్ సేల్స్. సో ఇక్కడ అమ్మకాలు ఉన్నాయి కదా 24,000, ఈ 24,000 పైననే సాధారణ కమిషన్ ఆర్డినరీ కమిషన్ 8% తీసుకుంటాడు. డెలిక్రెడరీ కమిషన్ అంటే ఏంటిది, 4,000 క్రెడిట్. ఈ క్రెడిట్ సేల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వసూలు చేసినందుకు ఇచ్చే, అంటే బ్యాడ్ డేట్స్ వసూలు చేసినందుకు ఇచ్చే అదనపు కమిషన్ ఏమంటారు, డెలిక్రెడరీ కమిషన్ అంటారు. మనం నేర్చుకున్నాం గతంలో. సో ఇది కూడా 2%. మొత్తం ఎంత అండి, 8 + 2 అంటే 10% కమిషన్ వస్తుంది. ఎవరికి, అనిల్కు. అది ఎలా వస్తుందో మనం అయితే క్యాల్కులేట్ చేయాలండి. సో చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నానంటే, గివ్ లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ బోత్ పార్టీస్. బోత్ పార్టీస్ అంటే కన్సైనర్ అండ్ కన్సైనీ. సో ఇద్దరి పుస్తకాలలో అకౌంట్స్ అనేది మనకైతే తయారు చేయమన్నాడు. ఎలా తయారు చేయాలో ఒకసారి అయితే మనమైతే చూద్దాం. సో ఇక్కడైతే చూడండి, స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు ఏమవుతుంది, ఎక్కడ మనమైతే ఏ అకౌంట్లో ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. మీరు యాన్యువల్ ఎగ్జామ్లో కానీ మీ యొక్క నోట్స్లో కానీ ఫస్ట్ అయితే సొల్యూషన్ పెట్టి లెడ్జర్ అకౌంట్స్ ఇన్ ద బుక్స్ ఆఫ్ కన్సైనర్ పుస్తకాల్లో 3 అకౌంట్స్ అయితే తయారు చేసుకుంటారండి. ఇక్కడ కన్సైనర్ తన పుస్తకాలలో 3 అకౌంట్స్ తయారు చేసుకుంటారు. కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైనీ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్స్. ఈ 3 అకౌంట్స్ అయితే డ్రా చేయండి. ఈ విధంగా మీరు యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా డ్రా చేయాలో కూడా నేనైతే విజువల్లో కూడా చూపెట్టాను. ఇది యాన్యువల్ ఎగ్జామ్లో ఏ విధంగా డ్రా చేయాలో కూడా విజువల్లో కూడా చూపెట్టాను. సో మీరైతే ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత 3 అకౌంట్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాత ఇవన్నీ రాసిన తర్వాత అప్పుడు కన్సైన్మెంట్ అకౌంట్, అనిల్స్ అకౌంట్, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ డ్రా చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మీరు స్టార్టింగ్ నుంచి ఫుల్ స్టాప్ వరకు ఏమవుతుందో దాన్ని చూసి అఖిల్ కన్సైన్డ్ గూడ్స్ వర్త్ ఆఫ్ ₹20,000 టు హిస్ ఏజెంట్ అనిల్ ఆఫ్ కామారెడ్డి ఆన్ కన్సైన్మెంట్. అంటే ఇక్కడ చూడండి, గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ డెబిట్ సైడ్ అయితే రాయండి. మీకు ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో డెబిట్ సైడ్ అయితే రాయండి. టు గూడ్స్ సెంట్ అండ్ కన్సైన్మెంట్ 20,000 అండి. నెక్స్ట్ అఖిల్ అంటే ఎవరండి, కన్సైనార్. స్పెంట్ ₹1,000 ట్రాన్స్పోర్ట్కు, 500 ఇన్సూరెన్స్ ఎక్స్పెన్సెస్ చెల్లించిండు. సో కన్సైనర్ ఎక్స్పెన్సెస్ చెల్లిస్తే క్యాష్ అనేది పోతుంది కాబట్టి మీరు ఇక్కడైతే
టు క్యాష్ అకౌంట్ అనండి, బ్రాకెట్లో నార్ ఎక్స్పెన్సెస్ అనండి. నార్ అంటే కన్సైనార్ ఎక్స్పెన్సెస్. మరి ఇక్కడ 1500 ఎలా వచ్చిందండి? 1500 అంటే 1000 ఏమో ట్రాన్స్పోర్ట్, 500 ఏమో ఇన్సూరెన్స్. సో ఇండివిజువల్ ఇక్కడ కిందనే వేయండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, అనిల్ సెంట్ ₹500 అడ్వాన్స్. సో అడ్వాన్స్ అనేది అనిల్ ఇచ్చిండు కాబట్టి ఎవరికి ఇచ్చిండు? కన్సైనర్ అఖిల్కి ఇచ్చిండు కాబట్టి అఖిల్కి డబ్బులు వస్తానే కాబట్టి అది చెక్ రూపంలో ఇస్తే బ్యాంక్ అనండి, లేదంటే క్యాష్ అనండి. 5000 కన్సైనీ అడ్వాన్స్. అది ఎక్కడ రాయాలండి? అనిల్ అకౌంట్లోనే వేయండి. ఇక్కడ జర్నల్ ఎంట్రీ ఏమొస్తుంది అంటే బ్యాంక్ అకౌంట్ టు అనిల్ అకౌంట్ వస్తుందండి జర్నల్ ఎంట్రీ. సో నెక్స్ట్ ఏం చేయాలి? ఆఫ్టర్ 2 months అఖిల్ రిసీవ్డ్ ద అకౌంట్ సేల్స్ యాజ్ ఫాలోస్. సో హాఫ్ ఆఫ్ ద గూడ్స్ వర్ సోల్డ్ ₹24,000. ఇక్కడ చూడండి, సగం గూడ్స్ మాత్రం, హాఫ్ గూడ్స్ మాత్రమే సోల్డ్ చేసిండు. సోల్డ్ చేస్తే ఎటు సార్ రాయాలండి? క్రెడిట్ సార్ రాయాలండి. బై అనిల్ అకౌంట్ 24,000 బ్రాకెట్లో మీరు సేల్స్ అని రాసుకోవచ్చు అండి. ఓన్లీ సగం మాత్రమే సేల్ చేసిండు, ఇంకా సగం మరి గూడ్స్ ఉన్నట్టే కదా. ఆ సగం గూడ్స్ ఏం గూడ్స్ అంటారు? అన్సోల్డ్ స్టాక్ అంటారు. సో ఈ అన్సోల్డ్ స్టాక్ ఇప్పుడే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. మిగిలిన సరుకు, మరి మిగిలిన సరుకు కూడా మనం కనుక్కోవాలంటే మనకు ఒక ప్రిన్సిపల్ ఉందండి. గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ ప్లస్ ఆల్ కన్సైనార్ నార్ ఎక్స్పెన్సెస్ ప్లస్ నీ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ డివైడెడ్ బై టోటల్ యూనిట్స్ ఇంటూ అన్సోల్డ్ యూనిట్స్. సో దీంట్లోనైతే విలువలనైతే ప్రతిక్షేపించండి. ఇక్కడ మనకు వచ్చేసి గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ 20,000, అదేవిధంగా 15 ఆల్ కన్సైనార్ ఎక్స్పెన్సెస్ 1500 ప్లస్ నీ అంటే కన్సైనీ ఓన్లీ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ చూసినట్లయితే కన్సైనీ పెట్టిన ఖర్చులు అయితే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అన్నాడు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే అమ్మకాల ఖర్చులు. సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ అంటే సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఇట్ ఈస్ ద ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. మనం కేవలం డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ మాత్రమే తీసుకోవాలి వెన్ క్యాల్కులేట్ అన్సోల్డ్ స్టాక్. సో ఇక్కడైతే మనకైతే జీరోనండి లేదు కాబట్టి టోటల్ స్టాక్ వచ్చేసి టోటల్ యూనిట్స్ 2 అనుకోండి. ఎందుకంటే సగం అమ్మిండు సగం అమ్మలేదు, అంటే 2 భాగాలలో ఒక భాగం అమ్మిండు ఒకటి అమ్మలేదు కాబట్టి ఇంటూ అన్సోల్డ్ యూనిట్స్ అంటే 1 వేసుకోండి. దీని విలువలో ప్రతిక్షేపించినట్లయితే 20,000 ప్లస్ 1500 21,000 డివైడెడ్ బై 2. దీన్ని మనము క్రాస్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒకసారి అయితే చూద్దాం. 2 10 ద 20, 2 10 ద 20, 2 7 ద 14, 2 5 ద 10, 0కు 0 అంటే 10,750 అండి. ఈ 10,750 అనేది ఏంటిదండి? క్లోజింగ్ స్టాక్, అన్సోల్డ్ గూడ్స్ ఎలా అన్నా ఒకటే. సో దీన్ని అయితే మళ్ళీ క్రెడిట్ సైడ్ వేయండి. ఇక్కడ కన్సైన్మెంట్ అకౌంట్లో దీన్ని బై క్లోజింగ్ స్టాక్ అనవచ్చు లేదా ఆర్ స్టాక్ ఆన్ కన్సైన్మెంట్ కూడా అనవచ్చు అండి. ఏ విధంగా రాసుకున్నా కూడా మీకు తిప్పలేం లేదు. సో ఇక్కడ వరకు ఏం చేయాలో అది చేసినాము. విచ్ ₹4,000 సోల్డ్ క్రెడిట్ అన్నాడు. ఈ 4,000 రూపీస్ ఈ 24,000లో కలిసే ఉన్నాయి. మళ్ళీ 4,000 సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఓకేనా? ఇది క్లియర్గా చెప్తున్నా. సో 24,000 ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ బి సెల్లింగ్ ఎక్స్పెన్సెస్ ఎవరు చెల్లించిళ్ళు? అనిల్ చెల్లించిళ్ళు కాబట్టి అనిల్ పేరు రాయండి. అనిల్స్ అకౌంట్ బ్రాకెట్లో కన్సైనీ ఎక్స్పెన్సెస్ 1200. ఓకేనా? నెక్స్ట్ ఏమున్నది? సి బ్యాడ్ డెట్స్ టు బి అమౌంటెడ్ to ₹400. సో ఇది కూడా మనకు బ్యాడ్ డెట్స్ అంటే రాని బాకీలు అండి. ఇది మనం ఎక్కడ తీసుకోవాలి లెక్కలో కన్ఫ్యూజ్ కావద్దు, తీసుకోవద్దండి. నెక్స్ట్ ఏమన్నాడు? ఆర్డినరీ కమిషన్ 8% అండ్ డెలిక్రేటరీ కమిషన్ 2%. 8 ప్లస్ 2 మొత్తం 10% ఈ యొక్క సోల్డ్ పైన సేల్స్ పైన మనకు కన్సైనీకి అయితే చెల్లించాలండి కమిషన్, ఎందుకంటే ఇది కమిషన్ పర్పస్ బిజినెస్. ఇక్కడైతే చూడండి, ఇక్కడ అనిల్స్ అకౌంట్ బ్రాకెట్లో 8% ప్లస్ 2% అయితే నేను రాశాను. మీరైతే క్లారిటీ కోసం చూసుకోండి. ఇక్కడైతే 24,000 అయితే సేల్ చేశారండి. 24,000 ఇంటూ ఇక్కడ 8 ప్లస్ 2 ఎంతైతే 10%, 10/100. దాన్ని మాత్రం మనం మల్టిప్లికేషన్ క్రాసింగ్ చేస్తానైతే 2,400 వస్తుందండి.
ఇది అనిల్ యొక్క కమిషన్ అండి. సో ఇప్పటి వరకు మనం ఏదైతే చేయాలో అది చేసినామండి. సింపుల్గా లెక్క చదువుకుంటాను. స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు ఏం చేయాలో చేస్తాను, మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు ఏం చేయాలో చేస్తాను, ఈ నుంచి వెళ్ళి ఫుల్ స్టాప్ వరకు ఏం చేయాలో చేస్తాను, ఈ నుంచి వెళ్ళి వీడికి ఏం చేయాలో చేస్తున్నాం, ఈ నుంచి వెళ్ళి ఏం చేయాలో చేస్తున్నాం. ఇదంతా అయిపోయిన తర్వాత మనం క్వశ్చన్ పేపర్ చూడాల్సిన అవసరం లేదు, లెక్క చదవాల్సిన అవసరం లేదు. మన యాజ్ ఇట్ ఈస్గా ఈ కన్సైన్మెంట్ అకౌంట్ చూసుకుంటేనే ఇవి రెండు అయితే మనం చేస్తామండి. సింపుల్గా 10 మార్క్స్ అయితే మన యాన్యువల్ ఎగ్జామ్లో గెట్ చేయవచ్చండి, పొందవచ్చండి. చాలా వెరీ సింపుల్ అండి. ఇప్పుడైతే క్రెడిట్ సైడ్ అమౌంట్ ఎక్కువ ఉందా, డెబిట్ సైడ్ ఎక్కువ ఉందా చూసుకోండి. క్రెడిట్ సైడ్ అయితే ఎక్కువ ఉందా అని తెలుస్తుంది మనకు ఆటోమేటిక్గా. దీన్ని అయితే అడిషన్ చేయండి, 34,750. దీన్ని అయితే యాజ్ ఇట్ ఈస్గా డెబిట్ సైడ్ వేయండి. ఇందులో నుంచి ఈ యొక్క 4 ఐటమ్స్ అయితే మీరైతే రెడ్యూస్ చేయండి. రెడ్యూస్ చేస్తే మనకు అమౌంట్ అయితే ఎంత వస్తుంది అంటే 19,650 వస్తుందండి. ఇది మనకు ప్రాఫిట్ అండి. 20,000 రూపీస్ది మన 24,000 అమ్మిల్ అంటే మనకు ఆటోమేటిక్గా ప్రాఫిట్ అనే కాబట్టి ఇటు సైడ్ బ్యాలెన్స్ వస్తేనేమో మనకు ప్రాఫిట్ అండి, ఇటు సైడ్ మనకు క్యారీ డౌన్ వస్తేనేమో లాస్ అండి. ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఈ ప్రాఫిట్ను ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ నమోదు చేస్తారండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అనిల్ అకౌంట్ మనమైతే తయారు చేయాలి. అనిల్ అకౌంట్ తయారు చేసేటప్పుడు చాలా సింపుల్ అండి. జర్నల్ ఎంట్రీ ఇక్కడే మీరు మనసులో అనుకోండి. జర్నల్ ఎంట్రీ కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు అనిల్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు అనిల్ అకౌంట్. జర్నల్ ఎంట్రీలో 2 అంటే క్రెడిట్ అండి. ఇక్కడ అనిల్ అకౌంట్ క్రెడిట్ అవుతుంది కాబట్టి అనిల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాయండి. ఏమని రాయండి, దానికి ఆపోజిట్ రాయండి. బై కన్సైన్మెంట్ అకౌంట్ 1200, ఇక్కడ కన్సైనీ ఎక్స్పెన్సెస్. నెక్స్ట్ బై కన్సైన్మెంట్ అకౌంట్ 2400 కన్సైనీ కమిషన్. మళ్ళీ ఇక్కడ చూసుకోవచ్చు అండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ బై అంటే డెబిట్ అండి. అనిల్ అకౌంట్ డేటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్, అనిల్ అకౌంట్ డేటార్ టు కన్సైన్మెంట్ అకౌంట్. ఇక్కడ అనిల్ అకౌంట్ ఏమైంది, డెబిట్ అయింది. సో అనిల్ అకౌంట్ ప్రిపేర్ చేసేటప్పుడు అనిల్ అకౌంట్ డెబిట్ అయింది కాబట్టి డెబిట్ సైడ్ రాయండి, దానికి ఆపోజిట్ ఇది కన్సైన్మెంట్ అకౌంట్ అని రాయండి. మరి రాసిల్లో లేదో చూద్దామండి. ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ 24,000 యాస్టిజ్గా రాసాం కదండి. ఇంకా ఇందులో ఎక్కడైనా అనిల్ అకౌంట్ ఉందా అండి, ఇది రాసినాము, ఇది కంప్లీట్ చేసినాము, ఇంకా ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు అనిల్ అకౌంట్ క్లోజ్ చేయండి. ఎటు సైడ్ ఎక్కువ ఉందండి, డెబిట్ సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి డెబిట్ సైడ్ మీరు యాడ్ చేయండి. దీన్ని యాస్టిజ్గా క్రెడిట్ సైడ్ అండి. ఇందులోకి వెళ్ళి ఈ 3 అమౌంట్స్ రెడ్యూస్ చేస్తే మనకు వచ్చేది 15,400 అండి. అంటే సింపుల్గా చెప్పాలంటే అనిల్కి ఎంత డబ్బులు ఇవ్వాలని తెలుసుకోవడానికే అఖిలు ఈ యొక్క కన్సైనీ అకౌంట్ తయారు చేసుకుంటాడండి. ఎలా తెలుస్తుందండి, 24,000 రూపాయల సరుకులు అమ్మిండండి, 24,000 రూపాయల క్యాష్ వస్తుంది కదా. ఇందులోకి వెళ్ళి అతని అడ్వాన్స్ అతనికి చెల్లించాలి, అతను పెట్టిన ఖర్చులు అతను చెల్లించాలి, అతని కమిషన్ అతను చెల్లించాలి. మొత్తం అతని చెల్లించిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఎంత, 15,400 రూపీస్ అఖిల్కి రావాలి, యజమానికి రావాలి, కన్సైనార్కు రావాలి. సో ఎంత రావాలో అమౌంట్ తన యొక్క ఏజెంట్ నుంచి వెళ్ళి ఎంత రావాలో అమౌంట్ తెలుసుకోవడానికే ఈ యొక్క కన్సైనీ అకౌంట్ను మనం తయారు చేసుకుంటాడండి. దట్ ఈస్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్, దట్ ఈస్ ద కంటెంట్. ఈ విధంగా అర్థం చేసుకోవాలి, ఈ విధంగా ఇమాజినేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయండి. వెరీ సింపుల్ అండి. ఈ కన్సైన్మెంట్ అకౌంట్ని చూసుకుంటూ మనం తయారు చేస్తాం. ఇక్కడ జర్నల్ ఎంట్రీ చూడండి, వాట్ ఈస్ కమ్స్ టు జర్నల్ ఎంట్రీ హియర్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటార్ టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. 2 అంటే ఇక్కడ ఏమన్నా జర్నల్ ఎంట్రీలో 2 అంటే క్రెడిట్ అండి. సో ఇక్కడ గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ క్రెడిట్ అయింది కాబట్టి క్రెడిట్ సైడ్ రాయండి, దానికి ఆపోజిట్ ఏమున్నదండి, కన్సైన్మెంట్ అకౌంట్ ఉందండి. ఇక్కడ రాయండి, కన్సైన్మెంట్ అకౌంట్ ఉంది కాబట్టి బై కన్సైన్మెంట్ అకౌంట్. వెరీ సింపుల్ అండి, ఇంకా మిగతా ఏమి రావండి ఇక్కడ. సో ఇప్పుడైతే ఇటు సైడ్ క్రెడిట్ సైడ్ కూడండి, యాస్టీజ్గా మళ్ళీ డెబిట్ సైడ్ అని ఇందులోకి వెళ్ళి 0 పోతే 20,000 ఉంటుందండి. దీనికి ఒక పేరు పెట్టండి, టు ట్రేడింగ్ అకౌంట్ అనండి. సో ఎప్పుడైతే ఫైనల్ అకౌంట్స్ వాళ్ళు ప్రిపేర్ చేస్తారో ఈ గూడ్స్ అండ్ కన్సైన్మెంట్ అకౌంట్ను ట్రేడింగ్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తారండి. సో దిస్ ఈజ్ ద కంటెంట్ అండి, దిస్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లము. ఎంత క్రిటికల్గా ఉన్నా మీకు ఎవ్రీ వర్డ్ కంటెంట్ అనేది అర్థం కావాలి. ఫస్ట్ అయితే మీకు క్వశ్చనే అర్థం కావాలండి. క్వశ్చన్ అర్థమైతే ఈజీగా మనం ఆన్సర్ అనేది చేయగలుగుతామండి.
సో ఇక్కడ మీరు ఇది ఆల్రెడీ వీడియోని పాజ్లో పెట్టుకొని స్క్రీన్ షాట్ చేసి అయినా మీరు మళ్ళీ ఒకసారి ప్రిపేర్ కావచ్చు అండి. వీడియో లెంత్ అయితే ఏముండదండి, ½ అన్ అవర్లో కంప్లీట్ చేస్తున్నాం. ఈ విధంగా విజువల్లో చూడవచ్చు మనం వెరీ సింపుల్గా. ఎవరినో ఒకరిని ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే ప్రాబ్లమ్స్ అయితే చేయాలండి. ఈవెన్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ డిగ్రీ బీకామ్ కానీ మీరు ఎంకామ్ కానీ ఎంబీఏ చేసినా మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినా కూడా ఈ విధంగా కంటెంట్ అనేది అర్థం చేసుకోవాలండి. సో వీటికి జర్నల్ ఎంట్రీస్ కూడా ఏ విధంగా రాస్తారో కూడా నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. జర్నల్ ఎంట్రీస్ కూడా ఆల్రెడీ గత వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. వెరీ సింపుల్. ఇక్కడ చూడండి, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్ ఇక్కడ వచ్చిందండి జనరల్ ఎంట్రీ. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్ ఈజీ కదండి. కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్, ఇక సంపత్ అకౌంట్ డేటా టు కన్సైన్మెంట్ అకౌంట్, కన్సైన్మెంట్ అకౌంట్ డేటా టు సంపత్ అకౌంట్. సో ఈ విధంగా ఇందులో ఏవైతే రాని ఉంటాయో అవి మనకి ఇక్కడ జర్నల్ ఎంట్రీస్లో మీరు ఈ విధంగా రాసుకోవచ్చు అండి. చాలామంది లెక్చరర్స్ ఏం చేస్తారంటే ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ పట్టిన తర్వాతనే ఈ లెడ్జర్ అకౌంట్స్ ప్రిపేర్ చేపిస్తారు. కానీ నేనేమంటున్నా, ఫస్టే మీరు లెడ్జర్ అకౌంట్స్ తయారు చేయండి, వీటిని చూసుకుంటే మీరు జర్నల్ ఎంట్రీస్ అయితే మీరు రాయవచ్చు. కానీ ఏ ఎగ్జామ్లోనైతే జర్నల్ ఎంట్రీస్ రాయమని అయితే అడగరు, జస్ట్ మీకు అవగాహన కోసం ఉంటుంది. మీరు ఎగ్జామ్లో కేవలం 3 అకౌంట్స్ చేస్తే సరిపోతుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో. అది కన్సైన్మెంట్ అకౌంట్, అనిల్ అకౌంట్, గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్ అకౌంట్. ఓకేనా అండి. సో ఇప్పటి వరకు అయితే మన వీడియో అయితే మరి ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయవచ్చు అండి. నేను డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను. మీకు ఏమైనా అర్థం కాకపోయినా కూడా ఏ వర్డ్ ఉన్నా కూడా మీరు గూగుల్లో సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. మరి వీడియో కనుక బాగా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ అయితే ఒకవేళ బాగున్నదని అనిపిస్తే మీకైతే ఒకసారి లైక్ అయితే చేయండి. ఓకే, థ్యాంక్స్ అలాట్, ధన్యవాదాలు.